నమస్తే. నేను మీ బోస్ కుమారి. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఈ రావణ్ అనేటువంటి రాక్షసులు ఎంతకాలం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంటారు. రావణ్ లాంటి వ్యక్తులకి, రాక్షసులకి సపోర్ట్ చేసేటువంటి ఈ ఒక రకంగా చెప్పాలంటే రాక్షస మూక ఎప్పుడు నాశనమై ప్రజాస్వామ్యం వర్ధిల్లబడుతుంది అనేటువంటి భయం, ఆందోళన ఖచ్చితంగా కలుగుతోంది ఈ రావణ్ అనేటువంటి ఒక వ్యక్తి వ్యవహారం. ఇతను పక్కా ఫ్రాడ్ క్యాండిడేట్ అని క్లియర్గా తెలిసిపోతుంది. ఏంటంటే ఇతను ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి, ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగం సంపాదిస్తాడు. 2 అమ్మాయిలను అరెస్ట్ చేసేటువంటి వ్యక్తిత్వం. అవన్నీ ఏం చేయలేక, ఉద్యోగం సరిగ్గా చేసుకోలేక బయటకు వచ్చేసి ఏం చేయాలో తెలియక యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రజాస్వామ్యం అనేటువంటి పేరుతో, ప్రశ్నించడం అనేటువంటి పేరుతో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి పేరుతో పచ్చి బూతులు తిడుతూ ఆకర్షించి దాని మీద డబ్బులు సంపాదించి కొంతమంది దృష్టిలో పడి, అంటే ఒక పార్టీని తిడితే ఆ పార్టీ వ్యతిరేకులందరూ కూడా ఇతనికి సపోర్ట్ చేసి తద్వారా ఇటు ప్యాకేజీలు తీసుకుని డబ్బులు సంపాదించి దీన్ని ప్రజాస్వామ్యం ప్రశ్నించడం అని చెప్పేసి లేనిపోయినటువంటి కుట్రలు పన్నుతూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో వాడొక మాట, ఈడొక మాట అని చెప్పేసి అసలు ప్రజాస్వామ్యం అనేటువంటి స్పెల్లింగ్ మార్చేసి వాడిని కూడా సింపతి, వాడు చేసేటువంటి పని కూడా సింపతి గెయిన్ చేస్తూ చేసేటువంటి విధంగా ప్రయత్నించటం ఎంత దుర్మార్గకరమైనటువంటి విషయమో, ఎంత పనికిమాలిన నీచమైనటువంటి విషయమో. నిజంగా చాలా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కడుపు ద్రవించుకుపోతుంది, కత్తులతో పొడిచినంత బాధ వేస్తుంది నిజంగా. అంటే ఇలాంటి సన్నాసులకు కూడా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఉండటం నిజంగా ప్రజాస్వామ్యం దౌర్భాగ్యం. అసలు ఈ సన్నాసి విధవలంతా, వీడికి సపోర్ట్ చేసేటువంటి విధవలంతా ఖచ్చితంగా ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం ప్రజలే ఏర్పాటు చేసుకున్నటువంటిది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో పచ్చిబూతులు తిరిగితే ప్రజాస్వామ్యమా, ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యమా? ఈ విషయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి అర్థం చేసుకోండి యువత. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయి దశాబ్దం దాటి వెళ్ళిపోతుంది. 10 సంవత్సరాలు అయిపోయింది, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు అట్లా వెళ్ళిపోతుంది. అంటే ఈ రేపు కానీ 2029 ఎలక్షన్స్ వస్తే ఆంధ్ర తెలంగాణ విడిపోయి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి రేపు 29, అంటే రేపు 2029కి 30 సంవత్సరాలు వస్తాయి ఆ కుర్రోడికి. 10 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పిల్లాడికి రేపు 2029కి 25 సంవత్సరాలు వస్తాయి. ఉద్యోగం ఇది ఎక్కడికి పోయి బతకాలి? అంటే ఒక 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి చిన్న పిల్లోడు కూడా రేపు 2029కి 20 సంవత్సరాలు వస్తాయి. అర్థమవుతుందా ఏం జరుగుతుందో రాష్ట్రంలో? అంటే ఎవడో ఒకడు వస్తాడు, బూతులు తిడతాడు, దాన్ని ప్రజాస్వామ్యం ప్రశ్నించడం అంటాడు. దానికి సోకాల్డ్ ఎదవలంతా కొంతమంది వచ్చి అవును ఇది ప్రజాస్వామ్యం ప్రశ్నించడం అని చెప్పేసి వాడికి సపోర్ట్ చేస్తారు. పచ్చి బూతులు తిట్టి దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ప్రశ్నించడంలో రాజధాని 15 సంవత్సరాలు అవుతుంది, మీరందరూ కలిసి ఏం చేశారు అని చెప్పేసి రాజకీయ నాయకుల్ని ప్రశ్నించడం అంటారా? ఎందుకు? రేపు రాబోయేటువంటి తరాలు మేము ఎలా బతకాలి, ఇక్కడ మా పరిస్థితి ఏంటని చెప్పి ప్రశ్నించడం అంటారా? పచ్చి బూతులు తిట్టడం ప్రజాస్వామ్యం అంటారా? ఈ రావణ్ అనేటువంటి వ్యక్తిని ఎంతకాలం పెంచి పోషిస్తారా మీరు కొంతమంది? ఏం ఊర్రా మీదంతా? ఏం జన్మలు రా మీ జన్మలన్నీ? చాలా బాధేస్తుంది, నిజంగా చాలా బాధేస్తుంది. రావణ్ లాంటి వ్యక్తులు పుట్టగొడుగులు, విషపురుగులు పుట్టుకు రావడానికి కారణం ఈ యదవలే. మేధావులు అనేటువంటి పేరు చెప్పుకునేటువంటి యదవలంతా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు. పచ్చిబూతులు తిడితేనే ప్రజాస్వామ్యం అని చెప్పేసి మన మీద రుద్దుతున్నారు. యువత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆలోచించండి, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం విడిపోయి? చిన్న పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిడికి వచ్చేసారు. ఏంటి అని చూస్తే మనకు రాజధాని లేదు. మన రాబోయేటువంటి తరాల భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు. దాని మీద ప్రశ్నించకుండా పచ్చి బూతులు తిడతారేంట్రా? అట్లాంటివన్నీ సపోర్ట్ చేస్తారేంట్రా? నాకు అర్థం కాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం మనుషులరా మీరంతా?